చిత్తూరు కలెక్టరేట్ వద్ద దివ్యాంగురాలు ఆత్మయత్నానికి పాల్పడింది. ఏఎన్ఎం పోస్టుకు అర్హత సాధించినప్పటికీ నాన్ లోకల్ కారణంగా ఉద్యోగం రాలేదని తీవ్ర మనోవేదనకు గురైన ఓ దివ్యాంగురాలు ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఎస్ఆర్పురం మండలం ఉప్పరపల్లికి చెందిన మన్నెమ్మ అనే దివ్యాంగురాలు కలెక్టరేట్ ఎదుట ఈ ఘటనకు ప్రయత్నిస్తుండటంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, స్థానికులు ఆమెను అడ్డుకొని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నేను మెరిట్ లిస్ట్ లో ఫస్ట్ వచ్చాను. నేను జాబ్ వచ్చింది. నన్ను 4 లక్షలు కానప్పుడు ఎందుకు అప్లికేషన్ తీసుకోవాలి? ఏమొచ్చి అంటారు నీకు 4 లక్షలు లేదు అని అన్నారు. సార్ 4 లక్షలు లేనప్పుడు మెడికల్కి ఎందుకు పంపించాలా? అప్లికేషన్ ఎందుకు తీసుకోవాలా? నువ్వు అక్కడ అప్లై చేసుకోవాలని ఇప్పుడు నువ్వు మాట్లాడినావు కదమ్మా. సార్ నాకు వద్దు. నన్ను నేను ఎందుకు బతుకుండేది? నా బిడ్డలు ఎవరు చూసుకుంటారు? నా భర్త కూడా నన్ను చూసుకోవడం వదిలేశాడు. నేను ఎందుకు బతుకుండేది? ఆల్రెడీ మెరిట్ లిస్ట్ లో కూడా వచ్చింది సార్. 4 లోకల్ అంట. 10th నుంచి 1 వరకు ఆడ చదువుకొని రాడంట. 9 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మాది శ్రీకాకుళం జిల్లా. ఇక్కడ పెళ్లి చేసుకొని 13 సంవత్సరాలు అవుతుంది. 2013లో పెళ్లి చేసుకొని మ్యారేజ్ సర్టిఫికేట్ అన్ని చూపించారు. 2 కొడుకు కూతురు. భర్త ఏం పని చేస్తాడమ్మా? వాడు ఆడపోయాడు, పూలు పని చేసుకుంది. సరే, మీరు ఏమన్నా తాగేసావమ్మా? ఏమ్మా